క్రమము లేని భక్తి, క్రమము లేని విశ్వాసము కానీ జీవిస్తే అవమానం ఇంట్లో కాదు, ఓపెన్ టాప్. ఏం చెప్పండి? ఓపెన్ టాప్ తెలుసా? ఓపెన్గా నీకు అవమానం వస్తుంది. అది రాకూడదని ఈ నూతన యెరూషలేము సంఘములో ఈ నియమాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దీనా క్రమము లేని కూతురు, క్రమము లేని ఒక వ్యక్తి. అందుకు ఆమె జీవితంలో వచ్చిన మొట్టమొదటి నష్టం, ప్రమాదం ఏంటంటే ఆమె బహిరంగంగా ఒక వ్యక్తి చేత పాడు చేయబడి, అవమానించబడి అందరికీ తెలిసిపోయింది. మీరు అలా ఉండాలనుకుంటే మీ ఇష్టం, నియమం తప్పండి, క్రమం తప్పండి. కానీ దేవుడు సృష్టించినందుకు, రక్షించినందుకు ఆయన ఎంతో దుఃఖపడతాడు. యాకోబు యొక్క హృదయం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి. ఏ కన్న కూతురైనా అందరు నోట్లో ఉంటే ఇష్టపడతారా చెప్పండి? ఫలానా యాకోబు అంట పెనుగులాడాడంట, పెనియేలంట పోరాడాడంట, మగసిరి కలిగి ప్రార్థన చేశాడంట, దేవదూత చేత ఆశీర్వాదం పొందాడంట, 12 మంది కొడుకులంట. కానీ కూతురు ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎంత హృదయం అయిపోయిందో చూడండి. ఒకసారి ఆలోచించండి. మీ కూతురే ఈ ఊర్లో దొరికిపోయింది తప్పుకి, మీకు ఎలా ఉంటుంది? తలెత్తుకుంటారా? టీ స్టాల్ దగ్గరికి వెళ్తారా? చికెన్ కొట్టు దగ్గరికి వెళ్తారా? అందుకే మీకు మనం చేస్తున్నాను, నువ్వు ఎవరో కాదు, దేవుని కుమార్తెవు. నువ్వు ఎవరో కాదు, నువ్వు దేవుని కుమారుడువు. క్రమము లేని జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు బహిరంగంగా అవమానించబడితే ఆయన తట్టుకోలేడు. అందరూ నిన్ను ఏలెత్తి చూపిస్తే ఆమె చూడు ప్రార్థనకి వెళ్తుంది, ఈయన చూడు ప్రార్థనకి వెళ్తాడు, కానీ జీవితంలో ఆ యేసు లేడు, ఆ ప్రేమ లేదు, ఆ యొక్క ఐక్యత లేదు అంటే ఎంత అవమానం అది. అందుకే మీకు మనవి చేస్తున్నాను, నా ప్రియ దేవుని సంగమా, నా ప్రభు హృదయము నిన్ను బట్టి, నన్ను బట్టి ఎంత వేదన చెందుతుందో. అందుకే క్రమము కలిగిన జీవితాన్ని మనం ఇష్టపడదుము గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు నోట్ల నుంచి వచ్చిన ఒక మాట చెప్తాను. అయ్యా నీ నామమున డబ్బిచ్చాం, అయ్యా నీ నామమున స్వస్థతలు చేసాం, అయ్యా నీ నామమున స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, లేకపోతే సభలు పెట్టాం అన్నారంట. ఒకరోజు యేసు దగ్గరికి వచ్చి, లోకా సువార్తలో రాయబడి ఉంది, మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది, మార్కు సువార్తలో కూడా రాయబడి ఉంది. అంటే ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు నా వాడు కాదు, నా తండ్రి చిత్తము చేయువాడే. అవునా కదా? అక్రమస్తులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమా ప్రభు మనల్ని కనికరించింది అక్రమంగా ఉండడానికా, అక్రమ సంబంధాల్లో బతకడానికా, అక్రమంగా జీవించడానికా? కాదు. నీలో ఆయన ఉండాలని. దేవునికి స్తోత్రం.